అదేంటో తెగ వైరల్ అయిపోతుంది ఈ బెండకాయ స్టఫ్డ్ కర్రీ. ఎప్పుడైనా ట్రై చేసారా? నిజంగా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. నిజంగా పప్పులోకైనా, సాంబార్‌లోకైనా, ఈవెన్ రసంలోకైనా సైడ్ డిష్‌గా చేసుకునే ఈ స్టఫ్డ్ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బావుంది. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ మార్కెట్‌కెళ్ళినప్పుడు ఫ్రెష్‌గా అయితే బెండకాయలు లేతగా అయితే కనిపించాయన్నమాట. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ఈ రోజైతే చకచకా అయితే అన్ని పనులు కూడా అయిపోయినాయి. పప్పుచారు అలాగే బెండకాయ ఫ్రై అయితే చేసేసాను. దాంతో పాటుగా ఇలా స్టఫ్డ్ కర్రీ చేద్దామని ఇక కొన్ని బెండకాయలైతే పక్కకి తీసి ఇలా నైట్ డిన్నర్‌లోకి ఇక స్టఫ్డ్ కర్రీ అయితే 10 మినిట్స్‌లో అయితే చేసేసా. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోయినట్లయితే కొంచెం ఆయిల్‌లో ఇక ఎండుమిరపకాయలు వేయించుకొని పక్కకి తీసేసుకొని గుప్పెడు పల్లీల్లో ఒక్కొక్క స్పూన్ చొప్పున సాయమినపప్పు, అలాగే పచ్చిశనగపప్పు, ఇంకా ధనియాలు, జీలకర్ర, అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకొని చివరగా నువ్వులు వేసుకొని దోరగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఎర్రగా. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని కొంచెం పసుపు, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బరకగా బ్లెండ్ చేసుకొని ఈ స్టఫింగ్ అంతా కూడా ఇక బెండకాయల్లోకి కొంచెం ఆయిల్‌లో బెండకాయలను అయితే ఫ్రై చేసేసుకొని చివరగా మిగిలిన పొడినంతా కూడా జల్లేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకొని మళ్ళీ ఫ్లిప్ చేసి మళ్ళీ 5 మినిట్స్ మగ్గించుకుంటే 10 మినిట్స్‌లో అయితే బెండకాయ స్టఫ్డ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై బై.